మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు.
అందరికీ నమస్కారం. ముందుగా ఈ కెమెరాల ముందున్న జెండాలన్నీ తీసేయాల్సిందిగా కోరుతున్నా. ఈ జెండాలన్నీ తీయండి. ఈ వెహికల్ ముందున్న జెండాలన్నీ పక్కకి ఇచ్చేయండి. కెమెరాలకు అడ్డుకున్నాయి. అందరూ కూడా గమనించారు. జెండాలు తీయండి. మన ప్రియతమ నేత కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి విచ్చేశారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి మన సీఎం రమేష్ గారు, అలాగే మన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, అలాగే మన నర్సీపట్నం టైగర్ మన అయ్యన్న పాత్రుడు గారు, అలాగే మన పందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారు, అలాగే మన మాడుగుల అభ్యర్థి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే
సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే మన చోడవరం అభ్యర్థి కేఎస్ఎన్ రాజు గారు, అలాగే పాయకరావుపేట అభ్యర్థి శ్రీ వంగలపూడి అనిత గారు, శ్రీమతి వంగలపూడి అనిత గారికి, అలాగే విచ్చేసిన నేతలందరికీ కూడా టీడీపీ అధ్యక్షుడు తాతయ్య బాబు గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరరావు గారికి అందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా మన అనకాపల్లి ఎస్టీఎం పెద్దలు కొనతాల రామకృష్ణ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సార్ రెండో పైకి పట్టి లింక్ ఇస్తారా? నేటి సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా ఈ ఎన్నికల ప్రచార సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రక్షణ శాఖ మార్చులు, గతంలో కూడా వారు హోంశాఖ మార్చులుగా సుదీర్ఘమైనటువంటి అనుభవంతో మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంతో ఘనకీర్తి సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఉత్తరప్రదేశ్ కి లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నటువంటి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు మన మధ్యకి రావడం నిజంగా వారిని ఈ అనకాపల్లి పార్లమెంట్ తరఫున నా హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియపరుస్తున్నా. ఈరోజు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి త్రిమూర్తులుగా ముందుకు వెళ్తున్నారంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఒక త్రివేణి సంగమం, వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులా కలిశారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడను వదిలించేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించాలి, కోకటి వేలుతో పెకిలించాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. కాబట్టి ఈ రోజు ఈ శక్తులన్నీ కూడా కలిసాయి. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే మళ్ళీ మోడీ గారి వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి మోడీ గారి ఆశీస్సులతోనే ఈ రోజు ఈ కూటమి ముందుకు వెళ్తా ఉంది. మనకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో మోడీ గారి ఈ కూటమిలో భాగస్వాములు అయ్యారు. ఈ రోజు నిస్వార్థంగా మోడీ గారు తన స్వార్థ ప్రయోజనాలు చూడకుండా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలనేటువంటి నిస్వార్థ బుద్ధికి ఆయన మెచ్చి ఈ కూటమిలో భాగస్వాములు అయ్యారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇటు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇటు రాష్ట్రంలో పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే 5వ పెద్ద దేశంగా రూపొందించినటువంటి మోడీ గారిని మరొకసారి 3వసారి ప్రధానిగా చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ అనకాపల్లి ప్రజలు మద్దతు ఇచ్చి మీ ఓటు ద్వారా సీఎం రమేష్ గారిని కమల పువ్వుపై ఓటు వేసి మన ప్రధానమంత్రికి ఓటు వేసే విధంగా మనం ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఈ రోజు సీఎం రమేష్ గారు ఇక్కడ పెట్టడానికి కారణం మొన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రోజు సీఎం రమేష్ గారు ఇక్కడ ఉండడం వల్ల అక్కడ మోడీ గారితో, అదేవిధంగా మనకి వచ్చినటువంటి రాజ్నాథ్ సింగ్ గారితో, అటువంటి పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగే కార్యక్రమం కానీ, రాష్ట్రాన్ని నిర్మించుకునే కార్యక్రమం కానీ, ఉత్తరాంధ్ర సుజల సమంత కానీ, ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సాధించుకోవాలంటే, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు రావాలంటే మోడీ గారి సహకారం ఎంతైనా అవసరం. అందుకే మోడీ గారిని గెలిపించుకోవాలి. మోడీ గారిని గెలిపించుకోవాలంటే మన సీఎం రమేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఈ రోజు సీఎం రమేష్ గారిని ఎంత మెజార్టీతో గెలిపిస్తే మోడీ గారు ప్రధానమంత్రిగా అంత గట్టిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అకుంఠిత దీక్షతో ఒకే ఒక ప్రతిజ్ఞ
చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోకట వేలుతో పెకిలించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదని చెప్పున్నారు. ఈ రోజు ఆ గుర్తించి నిలబెట్టే విధంగా మనందరం కూడా అంకితమై గ్లాసు గుర్తుకి హలో ఇటు కమలానికి ఓటు వేసి మీకు ఇంటి ఓట్లు ఒకటి కమలం ఒకటి గ్లాసు గుర్తుకు వేస్తే ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, అక్కడ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటారు. దయచేసి మీ అందరినీ ఒకటి ఆలోచించండి. గతంలో మోడీ గారు ఈబీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. ఆ రిజర్వేషన్ 10% ఇచ్చారు. అక్కడ 10% ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ 10%లో 5% కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక ఆ 5% రిజర్వేషన్ పూర్తిగా తొలగించాడు. మీకు ఎంత అన్యాయం జరిగితే ఏ ఒక్కరైనా ప్రశ్నించారో ఆలోచించండి. ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. వారి అధికారాన్ని ఎంజాయ్ చేశారు తప్పితే ఈ వారికి కావాల్సినటువంటి మనకు కావాల్సినటువంటి హక్కుల్ని సాధించే విధంగా వారు చేయలేదు. ఆ 5% రిజర్వేషన్ కాపులు కూర్చుంటూ ఉంటే ఈ రోజు వేలాది మంది ఉద్యోగ అవకాశాలు వచ్చుండేవి. అదేవిధంగా గుజరాత్ లో మీకు అక్కడ పటేల్స్ కి 5% రిజర్వేషన్ అక్కడ అమలుపరిచారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ అమలుపరచకుండా కాపులకు అన్యాయం చేసే ప్రశ్న ఏ ఒక్క కాపు మంత్రి అయినా ప్రశ్నించారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మళ్ళీ న్యాయం జరగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వస్తే మళ్ళీ 5% రిజర్వేషన్ మళ్ళీ ప్రవేశపెట్టి మనందరికీ కూడా ఉద్యోగాల్లో అవకాశం కల్పించే కార్యక్రమాలు జరిగితే ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఈ ప్రాంతం 2 పంటలు పండే విధంగా అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. వీళ్ళిద్దరిని నడిపించేటువంటి ఏకైక శక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీ అందరూ కూడా మద్దతు కోరుకుంటూ మరొకసారి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. వారి ఇక్కడ డిఫెన్స్ నేషనల్ నేవీ ఆల్టర్నేటివ్ నేవల్ బేస్ ఇక్కడే అచ్యుతాపురం దగ్గర ఒక పెద్ద నేవల్ బేస్ ఉంది 5,000 ఎకరాల్లో. దానికి సంబంధించి ఒక సర్వేర్ సైన్స్ సెంటర్ కూడా ఉంది. దానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వారు తప్పనిసరిగా వారి దృష్టిలోకి వెళ్తే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మళ్ళీ మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విధంగా మనకి అటు వెస్టర్న్ కోస్ట్ లో కానీ ఈస్టర్న్ కోస్ట్ లో పెద్ద నేవల్ బేస్ మనకు విశాఖపట్నంలో ఉంది కాబట్టి వారి హయాంలో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన పెద్దలు టైగర్ ఐఎన్ పెద్దలు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, హాయ్, అంత బాగున్నారండి? ఈవేళ అనకాపల్లి అదిరింది. సైకో గాడికి ఇంత పట్టదు. రాత్రి టీవీలు పగిలిపోతాయి ఇంట్లో. సోదరులారా, ఈవేళ చాలా ఆనందంగా ఉంది. అనకాపల్లిలో పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారికి మీరు పలికిన స్వాగతం అందరికీ కూడా పాదాభివందనం చేస్తానని చెప్పి మనం చెప్తాను. సోదరులారా, మొన్న సైకా గారు విశాఖపట్నం వచ్చారు. 99.9 పనులు పూర్తి చేశారని చెప్తున్నాడు సైకా గారు. చేశారా అండి? మరి ఎందుకు ఓటేయాలండి? రాజధాని తెచ్చాడా? మరి ఎందుకు ఓటేయాలి? పోలవరం తెచ్చాడా? మరి ఎందుకు ఓటేయాలి? ఆఖరికి పోలీసుల ద్వారా పిఎఫ్లు కూడా దోసేశాడు. పోలీసుల ద్వారా పిఎఫ్లు కూడా దోసేశాడు. ఎందుకు ఓటేయాలి? కల్తీ మద్యం అమ్మి మగవారి జీవితాలతో ఆటలాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఆ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు ఓటేయాలని చెప్పి ఈ సందర్భంలో అడుగుతున్నాను. ఇవాళ పోలవరం లేదు, ఆఖరికి మన ప్రాంతానికి సంబంధించినటువంటి సుజల స్రవంతి లేదు. ఎందుకు ఓటేయాలని చెప్పి మనం చేస్తాను. ఇవాళ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తాండవ షుగర్ ఫ్యాక్టరీ మూసాడు. ఇక్కడ మనకు ఉన్నటువంటి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూసాడు. రైతులకు అన్యాయం చేశాడు. అనకాపల్లి అంటే బెల్లానికి ప్రసిద్ధి. అటువంటి బెల్లం మార్కెట్ ని నిర్వీర్యం
చేసినటువంటి ఈ దుర్మార్గుడికి మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, ఇవాళ ఏ రోడ్డుకి వెళ్దామండి? ఎక్కడ ఉంది? అన్ని గొయ్యిలు గొయ్యిలు గొయ్యిలు. ఏం సాధించావు జగన్ రెడ్డి? ఏం సాధించావని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ మనం చూసాం, రైతుకు నష్టం, కూలివాడికి నష్టం, కాంట్రాక్టులకు నష్టం, ఉద్యోగస్తులకు నష్టం, ఆఖరి మా పిల్లలకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి లక్షలాది మంది పిల్లలకి మోసం చేసినట్టు ఈ దుర్మార్గుడికి మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అంటే సోదరులారా, ఇవాళ మన ఎంపీ క్యాండిడేట్ గా సీఎం రమేష్ గారు పోటీ చేస్తాను. మీ అందరికి తెలుసు. మీ అందరినీ ఒకటే కోరుకున్నాను, మనకి సమర్థుడైన ఎంపీ కావాలి. ముత్యాల నాయుడు కాదు మనకు కావాల్సింది, సమర్థుడైన ఎంపీ కావాలి. సీఎం రమేష్ గెలిస్తే మన ప్రాంతానికి ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్, యూత్కి అవకాశాలు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది. సీఎం రమేష్ గారు డైరెక్ట్ గా మోదీ గారి దగ్గర, ప్రధానమంత్రి గారికి కలగలరు. రాజ్నాథ్ సింగ్ గారికి శిష్యుడు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే దమ్ము సీఎం రమేష్ ఉంది. ముత్యాల నాయుడికి ఓటేసి ఎంపీ చేస్తే అమెరికా ఢిల్లీ వెళ్ళి ఏ భాషలో మాట్లాడతారండి? ఏ భాషలో మాట్లాడతారండి? అటువంటి పనికి మాలోకి, చేతకాని వాళ్ళకి ఓటేసి మీ ఓటు పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఇలా చూశారు, సైకిల్ గారికి నిద్ర పట్టదు. ఇవాళ ఎన్నో టీవీలు పగిలిపోతాయి, ఈ పడికి పగిలిపోయి ఉంటాయి. అంటే సోదరులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేసి ఓటు వేయండి. ఇవాళ అవినీతి డబ్బు ఉంది జగన్ దగ్గర, కోట్లాది రూపాయలు ఉంది అవినీతి డబ్బు. ఆ డబ్బుతో ఓట్లు కొని మళ్ళీ సీఎం అవ్వాలని చూస్తున్నాడు. అది మీ డబ్బు. జగన్మోహన్ రెడ్డి దోషి డబ్బు మీ డబ్బు. ఇసుక మీద డబ్బు, గనుల డబ్బు, సారా మీద డబ్బు. ఈ డబ్బులని కోట్లాది రూపాయలు దోచుకున్నాడు జగన్ రెడ్డి. రేపు ఎలక్షన్ లో ఓట్లు కొని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్నాడు. మగమాట పడకండి, ఆ డబ్బులు తినేయండి. ఇంటికి తిన్నాడు లేదే, అది మీ డబ్బు. ఆ డబ్బు కాదు, మన డబ్బు. మన డబ్బు మళ్ళీ మనకి ఇస్తున్నాడు. తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి. కానీ ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి, జనసేన పార్టీకి ఓటేసి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని పాలించి ఈ రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడమని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రియతమ ఎంపీ అభ్యర్థి ఇవాళే నామినేషన్ వేసి దిగ్విజయంగా సభ చేస్తున్న, ర్యాలీ చేస్తూ రాజ్నాథ్ సింగ్ గారిని స్వయంగా ఆయన కోసం వచ్చిన మన సీఎం రమేష్ గారు మన ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు నామినేషన్ కార్యక్రమం, అలాగే ఈ రోడ్ షో, ఈ బహిరంగ సభకు పెద్దలు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, వ్యవసాయ మంత్రిగా, హోంశాఖ మంత్రులుగా, ఇప్పుడు రక్షణ శాఖ మంత్రులుగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారికి అనకాపల్లి పార్లమెంటు ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే 7 మంది అభ్యర్థులు, పెద్దలు, అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న కోనతాల రామకృష్ణ గారికి, నర్సీపట్నం నుంచి పోటీ చేస్తున్న పెద్దలు ఆయన భక్తుడు గారికి, పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ గారికి, యలమంచి నుంచి పోటీ చేస్తున్న సుందరపు విజయ్ కుమార్ గారికి, అలాగే మాడుగు నుంచి పోటీ చేస్తున్న బండారు సత్యనారాయణ గారికి, అలాగే పాయకరావుపేట నుంచి పోటీ చేస్తున్న వంగలపూడి అనిత గారికి, అందరికీ, తెలుగు చోడవరం నుంచి పోటీ చేస్తున్న
కేఎస్ఎన్ రాజు గారికి, అధ్యక్షులు తెలుగుదేశం అధ్యక్షులు తాతబాబు గారికి, బీజేపీ అధ్యక్షులు పరమేశ్వర్ గారికి, మాధవ్ గారికి, జనసేన అధ్యక్షులు రమేష్ బాబు గారికి, తెలుగుదేశం నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన గారికి, అందరికీ మీడియా మిత్రులకి పేరు పేరున నా పాదాభివందనాలు. మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పాపాల గురించి మాట్లాడుకుందామా, లేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసిన మేలు గురించి మాట్లాడుకుందామా? మీరే చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఒక నెల రోజుల్లో ఈ ముఖ్యమంత్రి పని అయిపోయింది. అతను చేసిన పాపాలు, ఘోరాలు, నేరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. ఏమాత్రం అనుమానం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది. కూటమి ప్రభుత్వం ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో అన్ని ఎమ్మెల్యే పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి అనకాపల్లికి వస్తే ఇక్కడ పోటీ చేస్తున్న ముత్యాల నాయుడిని మాట్లాడించలేదు. అది జగన్మోహన్ రెడ్డి సంస్కారం. ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులని, అసెంబ్లీ అభ్యర్థులని, పార్లమెంట్ అభ్యర్థులని మాట్లాడించారంటే అది ఆయన సంస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం లేదు. అవునా? ఎందుకంటే ఆ ముత్యాల నాయుడుకు ఇష్టం లేదు ఇక్కడ పోటీ చేసేదానికి. భారతీయ జనతా పార్టీతో పోటీ పడేదానికి, సీఎం రమేష్ తో పోటీ పడేదానికి ముత్యాల నాయుడుకు భయం. అవునా కదా? మరి అతను మాట్లాడితే అతని ఒరిజినాలిటీ బయట పడుతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మాట్లాడనివ్వలేదు. అది ఆయన సంసారానికి వదిలేస్తున్నా. ఈయన మాట్లాడుతున్నాడు నా గురించి, నాకు అనకాపల్లి గురించి ఏమీ తెలియదంట, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదంట, ఎంత డెవలప్మెంట్ జరిగిందో తెలియదంట. నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, వారి 7 మంది అభ్యర్థులు పోటీ చేసే 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ముత్యాల నాయుడు నువ్వు కావాలంటే ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డినో, విజయసాయి రెడ్డినో, లేదంటే సుబ్బారెడ్డినో అందరూ తీసుకొని వచ్చేయండి, నేను ఒక్కడిని వస్తా. మీడియా తరపున మీడియా దగ్గర కూర్చొని నీకు నాకు పబ్లిక్ గా డిబేట్ చేసుకుందాం. అనకాపల్లి ప్రజలకు ఈ రోజు మీరు చేసిన అన్యాయం ఏంటి? నేను వస్తే ఏం మేలు జరుగుతుంది ఈ అనకాపల్లి పార్లమెంటుకు? ఎందుకంటే ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ అనకాపల్లి పైన ఎంత సీరియస్ గా ఉన్నారో. రేపు మళ్ళీ 3-4 తారీఖుల్లో ప్రధానమంత్రి కూడా అనకాపల్లికి వస్తున్నారంటే రేపు భారతదేశంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం వచ్చినా పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు. నేను ఎంపీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లికే మొట్టమొదటి పథకం తీసుకొని వస్తాను. ఈ ప్రాంతంలో యువత 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వారికి ఏ అవకాశాలు లేవు, ఉద్యోగాలు రావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రోజు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఒక్కటి కూడా ఫిల్ చేయలేదు. అలాగే పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి రావాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఈ కూటమి కావాలని ఆయన కోరుకున్నట్లు ఈ రోజు కూటమైంది. మంచి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అలాగే ముచ్చటగా 3వ సారి
ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు డెవలప్మెంట్ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది వస్తుంది వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ అయి తీరుతుంది. ఇక్కడ యువతకు, మహిళలకు, అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక పక్క డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే సంక్షేమం ఒక ఇంజను, డెవలప్మెంట్ ఒక ఇంజను. ఈ రెండు ఇంజిన్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందితే సంక్షేమ పథకాలు ఇస్తారు. అప్పులు చేసి కాదు సుమా. ఇంకొకటి చెప్తున్నాను, ఈ ముఖ్యమంత్రి కొత్తగా టైటిల్ యాక్ట్ అని ఒకటి తెచ్చాడు. అంటే భూములు రిజిస్ట్రేషన్ ఉన్నా, కొత్తవి చేసుకున్నా, మన తరతరాలుగా భూములు మనకు వచ్చినా ఉండేటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి పేర్లు పెట్టాలంట. ఎందుకంటే ఈయన ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. మనం తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మనం అప్లై చేసుకోకుంటే 3 నెలల్లో అది ప్రభుత్వ స్వాధీనం అవుతుందంట. అది ప్రభుత్వ స్వాధీనం అయితే దాన్ని కొదవబెట్టి ఈయన అప్పులు తీసుకొని వచ్చేదానికి ఆయన వేసిన ప్లాన్ ఎంత మూర్ఖంగా, ఎంత దోపిడీదారుతనం ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడాలి. నేను ఒక్కటే రాజ్నాథ్ సింగ్ ని ఐఎమ్ రిక్వెస్టింగ్ రాజ్నాథ్ जी सर हम इधर एनडीए जीते तो मोदी जी प्रधानमंत्री हो जाएगा, वो जगनमोहन रेड्डी एमपी जीते तो क्या करेगा सर? किसको मदद करेगा? किसको मदद करेगा? ये जवाब जगनमोहन रेड्डी लोग को देना. हम जीते को प्रधानमंत्री की सपोर्ट करेगा ये कूटमी तेलुगुदेशम, जनसेना, बीजेपी है तो ये एनडीए लोग जीते तो हम प्रधानमंत्री नरेंद्र मोदी हो जाएगा. आपको किसको सपोर्ट करेगा बोलो ना, लोग को बोलो. बोलने के बाद वोट पूछो. సార్ ఇది జగన్మోహన్ రెడ్డి మనము కూటమి గెలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవుతారు. ఆయన గెలిస్తే, వాళ్ళ ఎంపీలు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తాడు కేంద్రంలో అని చెప్పి నువ్వు పార్లమెంట్ ఓటు అడగాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒక్కటి చెప్తున్నా, నేను ఒక్క అవకాశం అనకాపల్లి సీఎం రమేష్ అంటే ఏంటి చేసి చూపిస్తాను. ఎందుకంటే నాకు భారతీయ జనతా పార్టీలో పెద్దలు అందరూ తెలుసు. ఎనీ కార్పొరేషన్ ఎండీలు కానీ, సెక్రటరీస్ కానీ అందరికీ తెలుసు ఏ విధంగా చేస్తే అనకాపల్లి అభివృద్ధి అవుతుందో తెలిసిన వాడిని. కాబట్టి మీరు అందరూ భారీ మెజారిటీతో ఫస్ట్ మొదటి ఓటు కమలం గుర్తుకి ఇస్తారు. ఆ కమలం గుర్తుకి మీరు ఓటు వేయాలి. అలాగే ఇక్కడ రామకృష్ణ గారు పెద్దలు, చాలా నిజాయితీ పరులు, ఆయనకి జనసేన పార్టీ నుంచి ఓటు వేసి గెలిపిస్తే రామకృష్ణ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలలు కన్నారో ఈ కూటమి విజయం సాధించాలని ఆయన కలలు మీరు నిజం చేసిన వారైతారు. అలాగే ఇక్కడ మిగతా అభ్యర్థులందరికీ కూడా కొన్ని చోట్ల సైకిల్ గుర్తులు ఉన్నాయి, కొన్ని చోట్ల గ్లాస్ గుర్తులు ఉన్నాయి. వాళ్ళందరూ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆ రోజు చిలుకలూరుపేటలో చెప్పాడో అది చేసి తీరుతుంది. మీరు కూడా ఈ 15 రోజులు నిద్రపోకుండా కష్టపడి పనిచేసి మీకు కనపడేదల్లా ఒక కంటిలో కమలం, ఇంకొక కంటిలో సైకిల్, ఇంకొక కంటిలో గ్లాసు, ఇవే తప్పితే వేరేది కనపడకుండా మీరు ఈ 15 రోజులు పనిచేసి మీరు అతి భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్రంలో అనకాపల్లి ఏ అభివృద్ధి కావాలన్నా నేను గట్టిగా మీ తరఫున పోరాడి సాధిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చేస్తూ ఒకసారి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రాజ్నాథ్ సింగ్ జీ, థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకులు, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. बोलिए भारत माता की जय. वेरी गुड. कैंडिडेट फ्रॉम
MP candidate from this constituency, CM Ramesh Garu, and the MLA contesting candidate, Mr. Shint Kaila Ayanna Patrunu Garu, and next MLA contesting candidate from Anakapalli Assembly, Janasena candidate, Sri Konatala Ramakrishna Garu, and Sri Bandaru Satyanarayana Murthy, Madhugula Assembly TDP MLA contesting candidate, Srimati Vengalapudi Anita Garu, and the TDP MLA contesting candidate, Sri Prachar Karla Ramesh Babu Garu, MLA contesting candidate from Jan Sena, and KSNS Raju Garu, this TD MLA contesting candidate, and Sri Sundarapu Vijay Kumar Garu, Janasena MLA contesting candidate, and Anakapalli District President, Sri Patula Tajwa Babu Garu, Sri Dwarapureddy Parameshwar Rao Garu, Anakapalli District BJP President, Sri Pila Govinda Garu, ex-MLA and TDP Anakapalli Incha, Sri Dadi Veerabhadra Rao Garu, Sri PVN Madhav Garu. Brothers and sisters, unfortunately, I can't deliver my speech in very beautiful language, Telugu. Hence, I will deliver my speech Hindi, and that will be translated by Mr. Madhav, State Vice President BJP. Okay? Brothers and sisters, first of all, Andarki Namaskaram. Bagunara? Wonderful. मेरे बहनों भाइयों, अनकापल्ली में किसी पब्लिक मीटिंग को एड्रेस करने के लिए मैं पहली बार आया हूं, और यहां पर जिस प्रकार का उमंग और उत्साह लोगों के अंदर मैंने देखा है, मेरा यह विश्वास पक्का हो गया है कि यहां के मेंबर ऑफ पार्लियामेंट कैंडिडेट मिस्टर सीएम रमेश और उनके साथ हमारे सारे मेरे कैंडिडेट को क्लियर मेजॉरिटी ही नहीं बल्कि वास्ट मेजॉरिटी से जिताने का यहां की जनता ने मन बना लिया है, ऐसा मेरा पक्का विश्वास। मैं यहां के सारे कंटेस्टिंग एमएलए कैंडिडेट्स को मैं सुन रहा था, सब ने बहुत ही अच्छा बोला है, और मैं कह सकता हूं कि सीएम रमेश को पार्लियामेंट में बोलते हुए, क्योंकि 12 ईयर तक मेंबर ऑफ पार्लियामेंट इन राज्यसभा रहे, उस रूप में भी काम करते हुए मैंने सीएम रमेश को देखा है। मैं इस कंक्लूजन पर पहुंचा हूं कि आपका एमपी कैंडिडेट केवल फ्लावर नहीं है बल्कि यह फायर है, क्योंकि आपने पुष्पा सिंह जी देखी है। मेरे बहनों भाइयों, मोदी जी की लीडरशिप में हमारा देश किस तरीके से आगे बढ़ रहा है, इसे ज्यादा बतलाने की जरूरत नहीं है, आप सबको इसका एहसास होगा। आप सबको मालूम है कि आज से 10 वर्षों पहले हमारे भारत के जब लोग दुनिया के दूसरे देशों में जाते थे, तो भारत की बातों को इंटरनेशनल फोरम पर जिस सीरियसली लिया जाना चाहिए नहीं लिया जाता था, लेकिन भारत का स्टेचर सारी दुनिया में इतना बढ़ गया है कि आज भारत यदि इंटरनेशनल फोरम पर कुछ बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है कि भारत बोल क्या रहा है। यह भारत की हैसियत बनी है। అందరికీ నమస్కారం। నేను మొదటిసారి అనకాపల్లి వచ్చాను। నేను అనకాపల్లిలో మీ అందరి హుషారు, మీ అందరి ఉత్సాహం చూస్తే నాకు ఒక విషయం తప్పకుండా అర్థం అవుతుంది। ఇక్కడ పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు అలాగే మిగతా అసెంబ్లీ క్యాండిడేట్స్ అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, వాళ్ళు గెలుపు గ్యారెంటీ అయ్యింది। అలాగే సీఎం రమేష్ గారు గత 12 సంవత్సరాల్లో రాజ్యసభలో పనిచేశారు,
ఆయన పనితీరు నేను ప్రత్యక్షంగా చూశాను. అనేక విషయాల పట్ల ఆయన మాట్లాడే తీరు చూశాను. అనేక రకాల విషయాల్ని పరిష్కరించిన తీరు చూశాను. ఆయన పుష్పలో డైలాగ్ మనందరికీ తెలుసు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. సీఎం రమేష్ గారంటే ఫైర్, మళ్ళీ ఫ్లవర్ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనకి అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని, మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖచ్చితం. గత 10 సంవత్సరాల్లో మనం గమనిస్తున్నాం, భారతీయులంటే విదేశాల్లో వెళ్తే పెద్ద గుర్తింపు ఉండేది కాదు. ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, భారతీయులు మాట్లాడుతున్నారు అంటే అందరూ కూడా చెవులు పెట్టుకొని వింటున్నారు భారత్ ఏం చెబుతుంది. ఆ విధంగా ఇవాళ భారతదేశ గౌరవం ప్రతిమ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. 2014 में जब प्राइम मिनिस्टर मोदी जी की लीडरशिप में हमारी एनडीए की गवर्नमेंट बनी थी, उस समय हमारा भारत इकोनॉमी की साइज के मामले में पूरे वर्ल्ड में 11th पोजीशन पर था। लेकिन विद इन 8 इयर्स हमारे प्राइम मिनिस्टर ने वह करिश्मा कर दिया कि आपको जानकर यह बेहद खुशी होगी कि हमारा भारत इकोनॉमी की साइज के मामले में जो सारी दुनिया में पूरे वर्ल्ड में 11th पोजीशन पर था, वह जंप लेकर आज पूरे वर्ल्ड में 5th पोजीशन पर पहुंच गया है। और वर्ल्ड के सारे इकोनॉमिस्ट, फाइनेंशियल एजेंसी इस बात का दावा कर रही हैं कि फास्टेस्ट ग्रोइंग इकोनॉमी यदि वर्ल्ड की किसी देश की है तो भारत की है, मेरे बहनों भाइयों। और उन्होंने कॉन्फिडेंस एक्सप्रेस किया है कि भारत यदि ऐसे ही आगे बढ़ता रहा तो 2027 आते आते भारत इकोनॉमी की साइज के मामले में दुनिया की टॉप 3 कंट्रीज में आकर खड़ा हो जाएगा। 2014లో నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ మొదలుపెట్టినప్పుడు ప్రపంచంలో మనది 11వ ఆర్థిక శక్తిగా ఉంది. ఈ యొక్క 8 సంవత్సరాల్లోనే ఆయన చేసిన పనితీరు కారణంగా 11వ స్థానంలో ఉండే భారతదేశం ఇవాళ 5వ స్థానంగా ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇది కేవలం ఆయన ఆర్థిక నీతులతో పాటు అనేక రకాల సంస్కరణల కారణంగా ఇవాళ వెళ్ళింది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ మీకు తెలియజేస్తున్నాను, 2027 కల్లా ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా మారడానికి నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యం అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. मेरे बहनों भाइयों, आप सब बहुत ही सौभाग्यशाली हैं कि आंध्र प्रदेश में पार्लियामेंट का इलेक्शन और असेंबली का इलेक्शन दोनों साथ हो रहे हैं। स्वाभाविक है कि जब पार्लियामेंट के इलेक्शन और असेंबली के इलेक्शन साथ होंगे तो टाइम भी बचेगा, रिसोर्स भी बचेगा और डेवलपमेंट को भी एक पुश मिलेगा। इसके लिए आप सब सौभाग्यशाली हैं कि दोनों इलेक्शन साथ हो रहा है, इसलिए मैं आप सबको कांग्रेचुलेट करना चाहता हूं। और हम लोगों ने भी ये फैसला किया है, अपने इलेक्शन मैनिफेस्टो में इसे मेंशन किया है कि हमारी जो सरकार इस समय बनने जा रही है 2014 में, तो हम अगले 5 वर्षों के अंदर ऐसा सिस्टम लागू करेंगे ताकि इस देश में 1 नेशन 1 इलेक्शन होना चाहिए। నా సౌభాగ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీని కారణంగా మన యొక్క ప్రభుత్వం యొక్క డబ్బు, సమయం ఆదా అవుతుంది. దాని కారణంగా మనందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో వచ్చే 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక చెయ్యాలి అని చెప్పి 1 నేషన్ 1 ఎలక్షన్ ఏదైతే నినాదం ఉందో దాన్ని అమలు చేస్తాం. దాని ద్వారా దేశాన్ని పురోభివృద్ధి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. मैं आंध्र प्रदेश के बारे में कहना चाहूंगा मेरे बहनों भाइयों, एक समय था कि आंध्र प्रदेश सदर्न स्टेट्स में सबसे प्रॉस्परस स्टेट माना जाता था, लेकिन अब ISRCP और कांग्रेस की गवर्नमेंट ने इस आंध्र प्रदेश को बर्बाद कर दिया, इस आंध्र प्रदेश को तबाह कर दिया। और आज आंध्र का पब्लिक डेट बढ़ा है और साथ ही साथ पर कैपिटा का इनकम अन्य राज्यों के तुलना में अन्य राज्यों के कंपैरिजन में कम हुई है। इसके लिए कोई जिम्मेदार है तो YSRCP
నాకు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక విషయం గుర్తొచ్చేది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థికంగా ముందుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ దురదృష్టం ఇవాళ ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం కారణంగా మీ అందరూ కూడా నట్టేట ముంచే విధంగా ఆర్థికంగా వెనుకబాటు వచ్చే విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక నీతి కారణంగా మన పరిస్థితి తయారైంది. కనుక మనం దేశంలోనే స్థూల ఆదాయంలో ముందుండే వాళ్ళం. ఇవాళ స్థూల ఆదాయంలో వెనుకబాటు జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం కారణంగానే మనం గమనించాలి. प्राइम मिनिस्टर मोदी जी के इस आंध्र प्रदेश के अफेक्शन के बारे में मैं अच्छी तरह जानता हूं और आंध्र प्रदेश का तेजी के साथ डेवलपमेंट होना चाहिए और पहले जैसे प्रॉस्परस आंध्रा था वैसा ही प्रॉस्परस या आंध्रा बने, यह हमारे प्राइम मिनिस्टर की कोशिश है. इसीलिए आपने देखा होगा कि विद इन 3 ईयर 58,000 करोड़ रुपए से अधिक मूल्य की उन्होंने यहाँ पर 3,000 अब तक की हिस्ट्री में जो नहीं हुआ 3,605 किलोमीटर नेशनल हाईवे के लिए अपनी स्वीकृति दी थी. या तो वह सड़कें बन गई हैं या तो वह सड़कें बन रही हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే అత్యధిక ప్రేమ. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ధిలో సింహభాగం అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో మన ప్రాంతంలో ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనలో 58,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. తద్వారా ఏదైతే జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందో కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే 3,605 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయి. త్వరలో అన్ని ప్రారంభం అవుతాయి. ఆ విధంగా మన ప్రాంత అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారికి మిక్కిలి ప్రేమని తెలియజేస్తున్నాను. बहनों भाइयों, मोदी जी प्लान बनाते हैं, योजनाएं बनाते हैं, लेकिन वाईआरसीपी की यह गवर्नमेंट उसे इंप्लीमेंट नहीं करती है. मैं आपको उदाहरण देना चाहूंगा. पीएम आवास योजना के अंतर्गत 21.32 लाख हाउसेस को मंजूरी दी थी, लेकिन आज तक स्टेट गवर्नमेंट केवल 3.25 लाख हाउसेस का निर्माण कर पाई है. నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్న ప్రేమకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనని అందరికీ ఇల్లు నిర్మాణం చేయాలని ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి 21,32,000 ఇల్లుని శాంక్షన్ చేస్తే ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అమలు చేయకుండా కేవలం 2,50,000 ఇల్లునే నిర్మాణం చేసింది. వైఎస్ఆర్ సిపి యొక్క ఏదైతే అధోగతి పరిపాలన ఉందో దాని కారణంగానే ప్రధానమంత్రి ఇస్తున్న ఫలితాలను ముందుకు తీసుకెళ్ళలేకపోతుందని మీకు తెలియజేస్తున్నాను. आंध्र प्रदेश की पब्लिक को वाईएसआरसीपी गवर्नमेंट ने मेरे बहनों भाइयों डिच किया, आपको धोखा दिया. मैं एक और एग्जाम्पल आपको देना चाहता हूं. जल जीवन मिशन के अंतर्गत 14,334 करोड़ यह मोदी जी ने सैंक्शन किया, लेकिन वाईएसआरसीपी ने केवल 1,951 करोड़ रुपए खर्च किए. क्योंकि साफ है, इसलिए नहीं किया है कि कहीं जल जीवन मिशन की क्रेडिट मोदी जी को न चली जाए. इस कारण आंध्र प्रदेश की जनता को वाईएसआरसीपी की गवर्नमेंट ने धोखा दिया. ఇవాళ వైఎస్ఆర్ సిపి మన్ని మోసం చేసింది, దగా చేసింది. ఇంకొక ఉదాహరణ, జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చే ఒక ఆలోచనలో భాగంగా మన ప్రాంతానికి సుమారు 14,334 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,051 కోట్ల మాత్రమే ఖర్చు చేసింది. మిగతాదంతా వృధా చేసింది. ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే జల జీవన్ మిషన్ ద్వారా ఏదైతే పేరు వస్తుందో నరేంద్ర మోడీ గారికి దక్కకూడదు, కేంద్ర ప్రభుత్వానికి దక్కకూడదు అనే కుతంత్రంతో ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. मेरे आंध्रा के बहनों भाइयों, मेरी एक बात नोट कर लेना. वाईएसआरसीपी के शासन में लैंड माफिया, सैंड माफिया और इतना ही नहीं, लैंड माफिया, सैंड माफिया, माइनिंग माफिया और लीकर माफिया ये लगातार प्रॉस्परस होते जा रहे हैं, लेकिन आम जनता की ताकत धीरे धीरे कमजोर होती जा रही है, उनकी प्रोग्रेस रुकती जा रही है. लेकिन जिस दिन हमारी एनडीए की गवर्नमेंट आ जाएगी,
यह माफिया या तो जेल में होंगे या आंध्र प्रदेश स्टेट को छोड़कर वह बाहर चले जाएंगे। ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం దేనికి ప్రసిద్ధి అంటే భూదందాలు, అలాగే ఇసుక మాఫియా, అలాగే ఖనిజ మాఫియా, అలాగే మందు మాఫియా, లిక్కర్ మాఫియాకి ప్రసిద్ధి. ఇవాళ మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వస్తే ముందు వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడమే కానీ లేకపోతే వీళ్ళని ఈ ప్రాంతం నుంచి తరిమేయడం కానీ జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. एनडीए आज कहने आया हूं कि एनडीए को ताकत दीजिए। आंध्रा की इकोनॉमिक प्रोग्रेस को हम एक नई गति देने का काम करेंगे, एक नई दिशा देंगे, आपको विश्वास दिलाता हूं। किसानों को, फिशरमैन के लिए मोदी जी ने काफी काम किया है, लेकिन यहाँ की स्टेट गवर्नमेंट ने जितनी ऑनेस्टी से इंप्लीमेंट किया जाना चाहिए इंप्लीमेंट नहीं किया है। केवल इसी कारण की कहीं मोदी जी को इसकी क्रेडिट न चली जाए। ఎన్డీఏకి మీరందరూ కూడా బలాన్ని చేకూర్చాలి, దానికి పూర్తి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను. ఇవాళ కొత్త మార్గాన్ని, కొత్త దిశని మన ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి అంటే మీరు ఎన్డీఏ ఎన్నుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ మత్స్యకారులకి అనేక రకాల పథకాలు తీసుకురావడం జరిగింది, కానీ వైసీపీ ప్రభుత్వం ఇవేమీ అమలు చేయకుండా మీ అందరినీ మోసం చేస్తుంది. ఎందుకు ఈ విధంగా చేస్తుంది అంటే నరేంద్ర మోడీ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని భయం, కనుకనే వీటిని ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటుంది. माय ब्रदर्स सिस्टर्स, मैं आपको यह भी कहना चाहता हूं, मोस्ट क्रेडिबल अलायंस इस समय भारत में यदि कोई है तो बीजेपी लेडी एनडीए है। आप हम लोगों का इलेक्शन मैनिफेस्टो उठाकर देख लीजिए, हम जो कहते हैं वह करते हैं। हमारे वर्ड्स और हमारे डीड्स में कोई डिफरेंस नहीं होता। हम लोगों ने कहा था कि हम लोगों की गवर्नमेंट बन जाएगी, आज के 370, जिसके कारण जम्मू कश्मीर को स्पेशल स्टेटस मिला हुआ है, हम उसे एक क्षण में समाप्त करेंगे और जम्मू कश्मीर का भी वही स्टेटस होगा जो हिंदुस्तान के अन्य राज्यों का होगा। आपने देखा कि पार्लियामेंट के दोनों हाउसेज में क्लियर मेजॉरिटी मिलते ही आर्टिकल 370 को हम लोगों ने समाप्त किया। సోదరి సోదరులారా, నమ్మకం అంటే ఎన్డీఏ కూటమిని మనం గమనించాలి. ఏదైతే మేము వాగ్దానం చేస్తామో ఆ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. మీ అందరూ గమనించుంటారు, గతంలో ఏదైతే కాశ్మీర్ భారతదేశంలో పూర్తి భాగస్వామ్యంగా ఉండడానికి ఆటంకంగా ఉన్న 370 అధికరణని మేము పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన వెంటనే 2 సభల్లో దాన్ని తొలగించడం జరిగింది. 370 అధికరణ ఎప్పుడైతే తొలగిందో పూర్తి స్థాయిలో కాశ్మీర్ భారతదేశంలో విలీనం అవడం జరిగింది. అందరూ ఆ విధంగా మేము ఏదైతే మాట్లాడతామో దాన్ని అమలు చేస్తామని తెలియజేస్తున్నాను. हम लोगों ने कहा था अपने इलेक्शन मैनिफेस्टो में, जब हम आएंगे तो अयोध्या और हमारी क्लियर मेजॉरिटी मिल गई तो अयोध्या की धरती पर भव्य राम का मंदिर बनकर रहेगा। और मैं यह भी बताना चाहता हूं, जब हम लोग आंदोलन करते थे तो लोग ये कहते थे, जब हम कहते थे राम लला हम आएंगे, मंदिर यहीं बनाएंगे, तो हमारे अपोजिशन के लोग कहते थे तारीख नहीं बताएंगे। लेकिन आपने देखा एक दिन वहां गया, अयोध्या की धरती पर भव्य राम का मंदिर बन गया मेरे बहनों भाइयों। और हमारे प्रधानमंत्री ने सारे हमारे संत महात्माओं की लीडरशिप में, उनकी देख रेख में भगवान राम की प्राण प्रतिष्ठा भी कर दी है। మేము చెప్పాం, మాకు పూర్తి మెజార్టీ వస్తే మనందరి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ భవ్య రామ మందిరం నిర్మాణం చేస్తామన్నాం. ఇవాళ మన అయోధ్యలో మొన్న మనం చూసాం, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రాణ ప్రతిష్ఠ చేసి శ్రీరాముని మనం అందరం దర్శించుకున్నాం. ఆ విధంగా ప్రతిపక్షాలు అనేవి మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తాం అక్కడ రాముడిని తీసుకొస్తాం, రామలల్లాని తీసుకొస్తామని చెప్పాం. కానీ ఆ విధంగానే తీసుకురావడం, ఎప్పుడైతే మెజార్టీ వచ్చిందో ఆ విధంగానే రామలల్లాని తీసుకొచ్చాం, రామ మందిర నిర్మాణం చేశామని చెప్పి సాధు సంతులందరూ కూడా మార్గదర్శనంలో ఇవాళ మనకి రామ మందిరం దర్శించుకోవడానికి మనందరి ముందుందని మీరు గమనించాలి. मेरे बहनों भाइयों, भगवान राम अपने हट से निकलकर अपने पैलेस में प्रवेश कर चुके हैं।
और आज मैं कहना चाहता हूं पूरे कॉन्फिडेंस के साथ कि भारत में राम राज्य का आगाज हो चुका है, भारत में राम राज्य आएगा। సోదరి సోదరులారా మీకు తెలియజేస్తున్నాను, మన రాముడు పూర్వ గుడిసె నుంచి బయటకు వచ్చి భవ్యమైన రామ మందిరంలో ప్రవేశపెట్టాడు. మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇవాళ రామ రాజ్యం భారతీయ జనతా పార్టీ కారణంగానే వస్తుంది, మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. हम जो कहते हैं वह करते हैं। और आज मैं फिर से कहना चाहता हूं, हमारे प्राइम मिनिस्टर का यह फर्म कन्विक्शन है कि 2047 आते आते हमारा भारत एक डेवलप्ड कंट्री के रूप में खड़ा हो जाएगा। हाँ, मैं कैसे भारत का निर्माण करना चाहती हूं। మీకు తెలియజేస్తున్నాను, మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం. ఈరోజు 2047 కల్లా భారతదేశం ప్రపంచంలో అత్యధిక అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తెలియజేస్తున్నాను. मैं माधव भाइयों, भारत का डिफेंस मिनिस्टर होने के नाते भी कहकर जा रहा हूं, भारत अब कमजोर भारत नहीं है, वीक कंट्री नहीं है। भारत एक ताकतवर देश बन चुका है, मजबूत देश बन चुका है। भारत का यह चरित्र है, हम किसी को आंख दिखाते नहीं, लेकिन हमें यदि कोई आंख दिखाने की कोशिश करेगा तो उसका मुंहतोड़ जवाब देने की कुवत हमारे सेना के जवानों में है। मैं आपको विश्वास दिलाता हूं। రక్షణ మంత్రిగా మీకు తెలియజేయడం లేదు, భారతదేశం అంటే ఒక బలహీన దేశం కాదు. ఇవాళ భారతదేశం అంటే ఒక శక్తిశాలి దేశం. గతంలో ఎవరైనా మన కళ్ళు పెట్టి కళ్ళు చూసి మన బెదిరించేవాడు. ఇవాళ ప్రపంచంలో ఎవరైనా మన కళ్ళలో పెట్టి కళ్ళు బెదిరించగలిగే సామర్థ్యం లేదని మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ భారతదేశం అత్యంత శక్తివంత దేశంగా మారింది. 2014 के पहले हर चीज, अधिकांश चीजें हम दुनिया के दूसरे देशों से इंपोर्ट करते थे, डिफेंस आइटम्स दुनिया के दूसरे देशों से। आज आपको मालूम है, आज चाहे तोप हो, गोले हो, टैंक हो, मिसाइल हो, फाइटर प्लेन हो, मेरे बहनों भाइयों, मोदी जी के आने के बाद यह सब भारत में बन रहे हैं, भारतवासियों के हाथों से बन रहे हैं और भारत की धरती पर बन रहे मेरे बहनों भाइयों। और दुनिया के दूसरे देशों को अब हम एक्सपोर्ट कर रहे हैं। अभी अभी मोर देन 21,000 करोड़ का हम लोगों ने एक्सपोर्ट किया है। हमारे डिफेंस की ताकत बढ़ रही है। 2014లో మనం గమనిస్తే అత్యధికంగా ఏదైతే రక్షణకు సంబంధించిన సామగ్రి విదేశాలని దిగుమతి చేసుకునేవాళ్ళం. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మార్పు మీరు గమనిస్తే ఇవాళ అనేక రకాల తుపాకులు కానీ, ట్యాంకర్లు కానీ, ఫైటర్ జెట్లు కానీ, అనేక రకాల యుద్ధానికి సంబంధించిన సామగ్రి మనమే తయారు చేసుకుంటాం. మన భూమిలో తయారవుతుంది, మన వాళ్ళ చేతుల మీదుగానే తయారవుతుంది. కేవలం ఇంతే కాదు, ఇవాళ విదేశాలకు కూడా మనం రక్షణ పరిక్రమాలు మనం ఎగుమతి చేస్తున్నాం. గతంలో ఈ 10 సంవత్సరాల్లో 21,000 కోట్ల రూపాయల వరకు రక్షణ సామగ్రి విదేశాలకు ఎగుమతి చేశామని మీకు తెలియజేస్తున్నాను. मैंने ऐसा एमएलए कैंडिडेट्स को यहाँ बोलते हुए सुना। मैं कह सकता हूँ कि बहुत ही अच्छे ओरेटर आपके जितने भी एमएलए कैंडिडेट हैं जिनको मैंने अभी सुना और किसी को सुना तो नहीं है। लेकिन सीएम रमेश के बारे में कह सकता हूँ, पार्लियामेंट में, राज्यसभा में 12 साल तक लगातार मैंने सीएम रमेश के बात को सुना है। और मैं कह सकता हूं, यदि मैं इन्हें एक्सलेंट परफॉर्मिंग मेंबर ऑफ पार्लियामेंट कहूं यह कहना भी नहीं हो। ఇక్కడ నేను అభ్యర్థులందరూ మాట్లాడటం చూశాను. అందరూ అభ్యర్థులు కూడా అద్భుతంగా మాట్లాడారు. కానీ మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, నేను గత 12 సంవత్సరాల్లో సీఎం రమేష్ గారు రాజ్యసభలో అనేక ప్రసంగాలు విన్నాను. ఆయన అద్భుతంగా ప్రసంగిస్తారు, అనేక రకాల సమస్యలు పరిష్కరిస్తారు. यदि सीएम रमेश को इलेक्ट करके आप पार्लियामेंट में भेजेंगे, बड़ी संसद लोकसभा में जब वे पहुंचेंगे, मैं कॉन्फिडेंस के साथ कह सकता हूं, आपके सीएम रमेश आपकी प्रॉब्लम्स को पार्लियामेंट में वॉइस देने का काम करेंगे और आपकी प्रॉब्लम्स को रिजॉल्व करने में पूरी कोशिश करेंगे। और मैं भी आपको एश्योर करता हूं, एक सीनियर मिनिस्टर होने के कारण सीएम रमेश की दिल्ली में जो भी मदद करनी होगी, राजनाथ सिंह इनके साथ खड़े रहेंगे, इनकी पूरी मदद करेंगे।
इन्हीं शब्दों के साथ आप सभी को धन्यवाद देते हुए अपना निवेदन समाप्त करता हूं। बोलिए भारत माता की। సీఎం రమేష్ గారిని ఇక్కడి నుంచి ఎంపీగా పంపిస్తే మీ అందరికీ నమ్మకం కలిగిస్తున్నాను. మీ యొక్క సమస్యల పరిష్కారం